రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామంలోని మహారాజుల కాలనీ, దళిత కాలనీ, ఎస్సీ కాలనీ ఇండ్లపై నుండి బలవంతంగా అలనాటి ప్రభుత్వం 2019 అలనాటి ప్రభుత్వ హయాంలో 33/11 kV హై టెన్షన్ లైన్లు వేయడం మూలన నాటి నుండి నేటి వరకు అనునిత్యం ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లో జీవనం గడుస్తున్నటువంటి తీరును పలుమార్లు అనేక పార్టీలకు చెందిన, ప్రభుత్వాలకు చెందిన వారికి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇట్టి విషయమై తగు న్యాయం చేకూర్చి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా ఈ నెల 24వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజా దర్బార్ నందు ప్రత్యేకమైనటువంటి ఒక వినతి పత్రం సమర్పించగా ఆ కార్యాలయ ప్రజా దర్బార్ ఇన్ఛార్జి గౌరవ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి చిత్రామిత్ర గారికి ఒక లేఖ రాస్తూ సిఫారసు చేస్తూ రీఎస్టిమేట్ చేసి దళిత కాలనీ కనుక ప్రత్యేక చొరవ తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని సానుకూలంగా స్పందించి లేఖ పంపడంతో ఆ లేఖను తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం. వెనువెంటనే శ్రీయుత జిల్లా విద్యుత్ అధికారి రవీందర్ గారిని కలిసి పరిస్థితి వివరించి కాళ్ళు పట్టుకొని గడ్డం బట్టి బ్రతిలాడి మరీ చెప్పినాం. అయ్యా, దళితుల ప్రాణాలు లెక్కలేదనుకుంటే మరి దళితుల నుంచి తిరుగుబాటు మొదలుగాకముందే వారి ప్రాణాలకు భిక్ష పెట్టాలని కోరితే వారు సానుకూలంగా స్పందించి రీఎస్టిమేట్ చేసి తిరిగి ప్రతిపాదనలు చేసి మరో చోటు నుండి లైన్లు వేయడానికి వారు సానుకూలంగా స్పందించినందుకు, హామీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే, దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని, పార్టీలను, ప్రజలను అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ సహకరించాలి. ఇది ప్రమాదకరమైన సమస్య, అతి ముఖ్యమైన సమస్య. ఈ సానుకూలమైనటువంటి స్పందన రానట్టుంటే ఏప్రిల్ మాసంలో జరిగే జగజీవన్ రామ్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలలో అడుగడుగున అడ్డుకొని ప్రజల పక్షాన కార్యక్రమం చేయకముందే సానుకూలంగా స్పందించాలని కోరుతూ, వీరి కోరిక ప్రజల కోరిక, దళితుల కోరికగా ప్రత్యేక చొరవ చూపి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు గైకోవాలని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, సూచన చేస్తున్నాం. దయచేసి ఏదో ఒక కుంటి చాకుతోని విద్యుత్ అధికారుల కుంటి చాకు చెప్పకుండా ఇది ఇళ్ళకెళ్ళి ఉన్న లైన్లు కనుక, పొలాలకెళ్ళి ఉన్నటువంటి లైన్లు కాదు కనుక ఎస్టిమేట్ చేయాలనో, ఖర్చనో ఏదో కారణం చేత కాలయాపన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, రాజీ పడేది లేదు. సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు, రస్తారోకోలు ఆ దళిత కాలనీ ప్రజలు చేస్తారని, ప్రజల పక్షాన అందరూ సానుకూలంగా స్పందించాలని కోరుతూ, ఇటు విషయమై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల శాసనసభ పక్ష నాయకులను కోరటానికే మన 24వ తారీఖు నాడు వెళ్ళాం. ప్రతి పార్టీ నాయకునికి చెప్పి ఇదే అసెంబ్లీ సమావేశాలలో సమస్య పరిష్కారం కోసం నోచుకోవడానికి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా కోరుతామన్నమాట మనవి చేస్తూ, దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణ చర్యల కింద మా గ్రామానికి కరీంనగర్ డిఎల్ఓ హరికిషన్ గారిని, విద్యుత్ శాఖ ఏడి సత్యనారాయణ రెడ్డి గారిని, ఎంపీఓ శ్రావణ్ కుమార్ గారిని, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ సిబ్బందిని తోలి నివేదిక తెప్పించుకున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ పరిష్కారం కోసం తక్షణం శాశ్వతంగా అతి తక్కువ సమయంలో పరిష్కారాన్ని నోచుకోవాలని కోరుతూ రాజు వర్మ, మాజీ సర్పంచ్ తిరుమలాపూర్, అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం.